దొరకవు కానీ పరలోక రాజ్యం దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడు. చదవండి, ఈ లోకం మంది కాదు. ఒకరోజు మనం వెళ్ళిపోవాలా. ఏం వజ్రాలు ఉన్నా, వైఢూర్యాలు ఉన్నా, అన్నీ ఉన్నా, అన్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలా. యేసుక్రీస్తు ప్రభు మరి నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు, మొదటివాడు, కడపటివాడు, అల్ఫా ఓమేగా ఆది అంతమై ఉన్నవాడు. చదవండమ్మా ఏదన్నా. మన పాపముల కోసమే యేసుక్రీస్తు ప్రభువులు మరి పరలోకం నుండి భూమిదికి వచ్చి సర్వమానవాళిని ఆయన రక్షించడానికి వచ్చిన గొప్ప మహనీయుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకానికి గొప్ప రక్షకుడు ఆయన. పాపులను రక్షించారు. ఆ పాప స్థితిలో ఉన్న మానవునికి ఆయన రక్షించాడు, సమాధి చేయబడ్డాడు, మరణించి 3వ దినమున సజీవుడుగా లేచాడు. ఏసేందమ్మండి తీసుకోక చదువు పారేయకండి. ఏదన్నా ఏది ఎట్లుంటాయి అవి కాదా? ఎట్లా తెలుస్తుంది? అప్పుడే అనుకుంటాను, అప్పుడే కాదా? ಈಗ ಈತ ವಜ್ರಂಕಿನ ಹವಾಕಿ ಬನ್ನು ವಜ್ರಮ ರಿಯಲ್ ವಜ್ರಮ ಢಮಾ ಬನ್ ಬಾಲ್ ಸಾಯ್ದ ಅದು యేసుప్రభు నమ్ముకో. నిజమైన వజ్రం అదే యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకానికి ఎన్ని వజ్రాలు ఎతికినా ఏం ప్రయోజనం లేదు. ప్రభు నమ్ముకో, నిత్య జీవాన్ని పొందు. ఓకే బేస్